జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట మాల మహానాడు ఆధ్వర్యంలో మాల ప్రతినిధులు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల మాలలకు 5% కేటాయించడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం మాలలకు 5% కేటాయించడం విడ్డూరంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఈ రిజర్వేషన్లలో విద్యార్థుల భవిష్యత్తు అంధకారమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ రిజర్వేషన్లకు మాల ప్రతినిధులు ఎలా మద్దతు ఇస్తారంటూ ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ఓట్లను అడిగేందుకు వచ్చిన ప్రతినిధులను నిలదీయాలని పిలుపునిచ్చారు. వర్గీకరణ బిల్లులో ఏదైతే ఈ తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదించడం జరిగింది. ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లులో ఎస్సీలకు ఉన్నటువంటి 15% రిజర్వేషన్లో మాలలను ఎస్సీలో చేర్చి వాళ్ళకు 5% కేటాయించడాన్ని, రిజర్వేషన్ 5% కేటాయించడాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలందరం కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ బిల్లులను 42%గా కేటాయించింది, అదేవిధంగా ఎస్సీలకు రిజర్వేషన్ని 15% పెంచడం జరిగింది. అందులో మాలలకు 5% కేటాయించడం జరిగింది. మరి బీసీలకు కేటాయించినటువంటి 42% రిజర్వేషన్ బిల్లుని మొన్న జరిగినటువంటి కులగణన ఆధారంగా బీసీ రిజర్వేషన్ని పెంచినట్లయితే అదే ఎస్సీ రిజర్వేషన్ని 2013 జనాభా లెక్కల ప్రకారం బిల్లును ఆమోదించినటువంటి ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి చేతకాని దత్తమ్మ చెవట చెంచాగిరి చేస్తున్న మాల ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ మాల ఎమ్మెల్యేలకు, అదేవిధంగా బీజేపీ పార్టీలో కొనసాగుతున్నటువంటి మాల ఎమ్మెల్యేలు, మాల ప్రతినిధులు, టీఆర్ఎస్ మాల ఎమ్మెల్యేలు, మాల ప్రతినిధులకు మేము మాల మహానాడు నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో వారికి బలంగా మాట్లాడుతూ వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు మాల సమాజం ఓట్లు అవసరం లేదా? మీకు మాల సమాజ భవిష్యత్ అవసరం లేదా? ఎస్సీ వర్గీకరణ